హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ ఈజీగా తయారు చేసుకునే ఫ్లేవర్ రైస్ని చూసేద్దామా. వీడియోలో చూపించినటువంటి విధంగా మనం మసాలా దినుసులు అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక అర చెంచా నెయ్యి, అర చెంచా నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు అవన్నీ కూడా దీంట్లో వేసి మగ్గించాలండి. ముందు చూపించినటువంటి దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ దినుసుల్ని మనం మొత్తాన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలి. పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లికాడలు ఏవైతే ఉంటాయో ఆ ఉల్లికాడలను సన్నగా తరిగేసి దీంట్లో వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోండి. అంటే ఆ స్మెల్ అంతా కూడా టమాటా ముక్కలకి పట్టేలాగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని అవి మొత్తం ఆ టమాటా ముక్కలు అవన్నీ కూడా ఉడకాలండి. టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ దాకా బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ నానబెట్టుకున్నటువంటి ఆ బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనము ఈ బాస్మతి రైస్ని దాంట్లో వేసిన తర్వాత మనం సిమ్లో కొంచెము దాని మీద మూత పెట్టేసేసి మనం ఇట్లాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటట్లుగా మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఏదైతే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిగిలినటువంటి దినుసుల పేస్ట్ అదంతా కూడా ఈ బాస్మతి రైస్కి పట్టాలండి. మంచిగా పడితేనే అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఆ మసాలా దినుసుల ఆ పేస్ట్ కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మనం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అనమాట. ఈ విధంగా ఫ్లేవర్ రైస్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత కానీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కానీ టైర్డ్ అయిపోయి ఉంటాం కదండి. ఎక్కువ కూరగాయ ముక్కలు లేనప్పుడు ఈ విధంగా చిటికలో మనం ఫ్లేవర్ రైస్ అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఆనియన్ అండ్ లెమన్ అలాగే పెరుగుంటే పెరుగుతో మనం ఈజీగా తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి.